టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఢిల్లీ తరపున ఆంధ్రపై జరిగిన మ్యాచ్లో లిస్ట్ ఏ క్రికెట్లో 16,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఈ మైలురాయిని కేవలం 343 మ్యాచ్లు, 330 ఇన్నింగ్స్ల్లో చేరుకున్నాడు. ఇది సచిన్ కంటే చాలా వేగవంతమైనది. అంతేకాకుండా లిస్ట్ ఏలో 10,000 నుంచి 16,000 పరుగుల వరకు ప్రతి 1000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరిన రికార్డు కూడా కోహ్లీదే. 16,000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అతని యావరేజ్ 57.34తో అత్యధికం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీకి ప్రత్యేకమైనది. 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతూ చేజింగ్లో తొలి పరుగుతోనే ఈ మైలురాయిని తాకాడు. అందరినీ ఆకట్టుకునేలా 131 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. కోహ్లీ లిస్ట్ ఏ కెరీర్ దాదాపు 20 సంవత్సరాలుగా సాగుతుంది. 2006లో ఢిల్లీ తరపున డెబ్యూ చేసినా అతను ఈ ఫార్మాట్లో ఎప్పటికీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఇలాంటి రికార్డులతో క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు.